హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వాళ్ళ అండి. ఇదైతే విరుముళ్ళు వీడియో మాట. ఇది 15 రోజులు అవుతుందండి వీడియో తీసి. ఎందుకంటే మా ఆయనగారు వచ్చేసి ఆల్రెడీ 15 రోజులు అయితే అవుతుంది. కాకపోతే నాకు ఈ వీడియో పెట్టినాక అసలు కుదరలేదన్నమాట. మా ఆయనగారు అయితే కనుక మా ఆయనగారు ఫోన్లో ఉందన్నమాట అండి ఈ వీడియోని. అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, చాలా టైం అయితే పడుతుంది. ఇంకా అన్నీ ఇంకా అన్నీ లేట్ అయిపోతుంది అన్నమాట అండి. ఇంకా అది అందుకని కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు చాలా కొంచెం లాంగ్ కూడా లేండి, అందుకు కొంచెం నెగ్లెక్ట్ చేశాను. నా ఫోన్ కొంచెం సహకరించితే పెద్ద పెద్ద వీడియోస్ అంతే అంత పెద్దగా ప్లేస్ అయితే ఉండదు ఈ ఫోన్లో అయితే కనుక. అదే చిన్న చిన్న వీడియోస్ అయితే తొందరగా అయిపోతాయి. పైగా నా ఫోన్ కొంచెం అదే ప్లేస్ లేదు, ప్లేస్లో వస్తూ ఉంటుందండి. ఒకసారి అయితే కనుక పెద్ద వీడియో పెట్టాము, ఇది లాంగ్ వీడియో చాలా పెద్ద మాట అండి. అందుకోసమే కొంచెం నెగ్లెక్ట్ చేశాను. చిన్న చిన్న వీడియోస్ తొందరగా అయిపోతే తొందరగా డౌన్లోడ్ అయిపోతే ఇది చాలా పేసి పెట్టద్దు అంత పెద్ద వీడియో అయితే కనుకండి. ఇంకా కొంచెం కొంచెం అయితే పెట్టలేదండి, ఎందుకంటే చాలా తగ్గించి పెట్టేశాను. ఎందుకంటే అసలు అంత పెద్ద వీడియో అయితే నా దాంట్లో ఒకసారి అవ్వదు. అంత సేర డౌన్ ఇంత వాచ్ టికెట్ ఇచ్చి కష్టపడి చేసిన తర్వాత లాస్ట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అని వస్తామంటే అంటే కొంచెం ఫేస్ తక్కువగా ఉంది నాకు నా ఫోన్లో. అందుకే ఎన్నాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను సగం అయితే కనుక. ఈ రోజు అయితే విరుములు కదండి, మార్నింగే లేసామాట. 4 కంటే ముందే లేసాము. ఎందుకంటే మనం 6 కల్లా టెంపుల్లో ఉండాలన్నారు. పైగా ఇంట్లో తడుగుడ్లు పెట్టాలి, పిల్లల్ని రెడీ చేయాలి కాబట్టి ఇంకా నేను మార్నింగే 4 కల్లా లేసాను. నైట్ అసలు నిద్ర పట్టలేదండి, నేను చెప్తున్నాను. మా పాప కూడా పడుకుని లేట్గా పడుకుంది. ఇంకా నేనైతే ఇంకా తప్పదు కదా లెగాలి, ఎందుకంటే మార్నింగే లేస్తే కానీ మనకు కంపల్సరీగా మనకు ఒకటి ఇలాగ పళ్ళ టైంలోనే కడతానంటారు కదండి, ఆ టైం కల్లా మనం అక్కడ చేరుకోవాలి. అందుకోసం ఇంకా మా ఆయనగారు ముందే చెప్పేసారు 5:36 లోపల ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి. గారగా నేను ఇంకా అల్లారం బాగానే జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా ఫాస్ట్ లేచిపోయి ముందు అయితే కనుక ఇలా ఈ పనులు ముందు కానిచ్చిన తర్వాత ఇంకా స్వామి అయితే సవరమైపోయి ఇంకా అంత ఖాళీ కదా అని చెప్పి అనుకున్నమాట అనుకొని ఫస్ట్ అయితే లేచిపోయి ఇల్లు తుడిచేస్తాను. మా స్వామి అయితే తడుగుడ్లు పెట్టేసుకుని ఈ రోజు అయితే పూజ కోసం మా స్వామి రెడీ చేసుకున్నారు. ఎందుకంటే నేను కూడా బయట తులసందరూ పూజ చేసాను, చూశారు కదా. ఆ తర్వాత అయితే కనుక పిల్లలు కూడా రెడీ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే కనుక మార్నింగే ఇంకా లేసాకైతే ఫస్ట్ అయితే కనుక ఇల్లు తుడిసాక ఇంకా మా స్వామికి వచ్చి స్వామి పూజ చేసుకున్నాను చెప్పిన కదా. తర్వాత అయితే కనుక దీపారాధన చేస్తూ ఉంటే తులసం దగ్గర చాలా గాలి అయితే వేస్తుందండి. 4:30 టైం అవుతుంది కదా, ఫుల్గా గాలి వేస్తుందని చెప్పేసి మా అమ్మాయి అయితే ముందు బొట్టు పెట్టింది, నా బొట్ట కాల్ చేసింది. ఇంకా సరే అని చెప్పాను. ఈ లోపల నేను అన్ని పనులు అవ్వాక మా అమ్మాయిని అయితే లేపని చక్కగా లేచిందండి. 5:04 అవుతుంది. అప్పటికైతే చక్కగా లేపితే వెంటనే బాగా లేచింది. అస్సలు పేసి పెట్టలేదండి, నైట్ కూడా సరిగ్గా నిద్రలేదు. ఆయనకంటే ఏడకంటే అస్సలు చక్కగా లేచి బుద్ధిగా ఆ తర్వాత అయితే నేను చక్కగా ఇంకా తల అయితే ఆరేయర్ ఉంటుంది కదా, దాంతో అయితే కనుక శుభ్రంగా తల ఆరబెట్టేసి అనమాట. ఆరబెట్టేసి ఆ తర్వాత అయితే కనుక ఇంకా నేను అదే ఇలా చక్కగా 2 పిల్లలు వేస్తే వేసుకుంది. పంజాబ్ డ్రెస్ కూడా వేసుకుందండి, నాకు చాలా నచ్చింది. అదైతే కనుక ఆ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత వచ్చి స్వామికి అయితే ఒక అతను గురుస్వామి అంటారు కదండి, అతను అయితే కనుక అప్పటికే 6 దాటిపోయింది మాట అండి. ఇంకా 6:30 ఆ టైంకి 6:15కి వచ్చారు అతను అయితే కనుకండి. వచ్చి కొబ్బరికాయ చాలామంది అయితే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు కదా, ఇక్కడైతే అలా కాదు. అతను అయితే గురుస్వామి అండి, అతను వచ్చి కొట్టి తీసుకెళ్తా అన్నమాట అండి. మా ఆయనగారు 3వ సారి అయినా కానివ్వండి 2 ఏళ్ళ క్రితం ఎప్పుడో మా పెళ్లి కాకముందు ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం వేశారంట, కానీ నాకు తెలియదు మాట. ఇప్పుడే మళ్ళీ నా పెళ్ళికి ఇదే మొదటిసారి కదా, కొంచెం అన్నీ మర్చిపోయారంటలేండి. ఇంకా అదే తను గురుస్వామి వచ్చి కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తున్నారు. చాలామంది వాళ్ళే కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా సరే అని చెప్పేసి వచ్చారండి. వచ్చి ఆ వీడియో తీయకూడదన్నారు, అందుకే ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. అందరూ లోపల ఉండండి, బయటకు రావద్దన్నారు. సరే అని చెప్పేసి మేము లోపలికి వెళ్ళిపోయామాట. ఆ తర్వాత అయితే టోపీ పెడదాం, టోపీ అయితే మర్చిపోయాను. ఇంకా గురుసాబు వచ్చి కొబ్బరికి కొట్టేశారు కదా, వెనక తిరగట్టు వెళ్ళిపోవాలంట. ఇంకా బండి వేసుకుని మా మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కదా, లేదంటే అతను బండి మీద తీసుకెళ్ళిపోతాను అన్నారు. కాకపోతే మేము కూడా వస్తున్నాం కదా అని చెప్పేసి అతను అయితే కనుక ఎదురికి వెళ్ళి ఇంకా ఫ్రంట్ అయితే నుంచున్నారు. మనకి ఒక్కసారి దిష్టి తీసుకైతే బ్యాక్ చూడకుండా తిరిగి ఇంకా అందుకోసం ఇంకా తిరగట్టు వెళ్ళిపోయి ఎదురైతే నుంచుని లోపల మేము ఇంటికి తాళాలు వేసుకొని బయలుదేరిపోయి మేము కూడా నడిచి వెళ్ళిపోయి ఇంకా స్వామి బండి ఎక్కేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయామటండి. ఇంకా టెంపుల్ దగ్గర కోసం బాగా చల్లగా ఉందండి. అద్వికి అయితే చుట్టాను, ఎందుకంటే టోపీ పెట్టుకొద్దామని చెప్పేసి మంచం మీద ఇట్టని మర్చిపోయింది అనమాట అండి. ఇదైతే జోడుగుల రేవు, అది రాజమండ్రి జోడుగుల రేవు దగ్గర అండి. ఇది టెంపుల్ శివాలయం అన్నమాట అండి. ఇంతకుముందు స్వామి మా ఆయనగారు అయితే భవానీమాల అయితే ఇక్కడ వేశారు. తర్వాత వచ్చేసి స్వామివారు కూడా ఇక్కడ వేసారు అన్నమాట అండి. ఇప్పుడు ఇరుముళ్ళు అయితే కనుక అనుకున్నారు, ఇది అక్కడ ఏమంటారు, మేము వెళ్తాం కదా మార్కండేశ్వర టెంపుల్, అక్కడైతే కనుక కట్టించుకుందాం అనుకున్నారు, కానీ అక్కడైతే పంతులు గారు అయితే ఉన్నారని చెప్పారండి. ఇంకా అందుకోసమే మళ్ళీ జోలుగుల రేవు దగ్గర కట్టించుకున్నమాట. కాకపోతే ఇక్కడే ముందు భవానీమాలు వేసారు, ఇక్కడే ఇంకా తన స్వామిమాలు కూడా వేసారు. ఇక్కడే అయితే విరుములు అయితే కట్టించుకున్నారు అనమాట అండి. ఇంకా వీళ్ళైతే మొత్తం ముగ్గురు మాట అండి. ఇంకా ముగ్గురు అయితే కనుక ముగ్గురు వచ్చేసారు మాట అండి. ఒక అతనికి కన్యస్వామి, ఇంకొక ఇద్దరు అయితే కనుక మామూలు ఎందుకు ముందు వేసిన వాళ్ళే మా ఆయన గారు వేరే అతను అయితే కొంచెం ఎక్కువ సార్లు అయితే వేసారు మాట అండి. నిజం చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి చాలామంది జనాలు వచ్చారు. కన్యస్వామికి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం పల్లెటూరు అదే ఊరు కోరుకున్నట్టు వాళ్ళదే, అక్కడైతే చాలామంది జనాలు అయితే
వచ్చారన్నమాట. పల్లెటూరులో 4-5 మనం చెప్పాము కొన్ని అందరూ వస్తూ ఉంటారు ఏదైనా పెట్టామనుకో వెహికల్ గట్టని. కానీ మన సిటీలో మన పక్కింట్లో మనకే తెలియదు. మా ఇంటి పక్కన ఎవరికి మేము పిల్లనా కూడా ఎవరు లేరు. మా మామయ్య గారు అయితే వచ్చారు మా తరపున అయితే కనుక. మా అత్తయ్య గారు కూడా మా చిన్న అత్తయ్య గారు ఆవిడ కూడా వచ్చారన్నమాట అండి. మామూలుగా అయితే మామయ్య గారు అయితే రానేసారు, ఎందుకంటే చాలా చలిగా ఉంది. పైగా నేను అంత తెల్లవారుజామున అయితే రాలేనన్నారు, ఎందుకంటే మా మొహ అన్నారండి అనేసి. మాకంటే ముందే మామయ్య గారు టెంపుల్కి అయితే వచ్చారన్నమాట. మామయ్య గారు అయితే కరెక్ట్గా 6:15 ఆ టైంకి అయితే వచ్చారన్నమాట అండి. వచ్చేసి టెంపుల్ దగ్గర ఉన్నారన్నమాట. మేము ఇంకా బయలుదేరి రెడీ అయిపోయాం కానీ బయలుదేరలేదు, ఎందుకంటే గురుస్వామి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాను కదా, అప్పటిదాకా వెయిట్ చేస్తున్నాము. అతను మా మామయ్య గారు వచ్చి రాగానే ఫోన్ చేశారు, ఏంటి ఇలా టెంపుల్కి వస్తుంది మీరు లేరేట్ అని అడిగారు. మేము ఇంకా రాలేదండి ఇలా ఉన్నామంటే, సరేలే నేను ఇంటికి వస్తా అన్నారు. ఇంకెందుకు లేని అక్కడ కూర్చొని సెల్తో ఎందుకు అటు ఇటు తెరమన్నాడు. కానీ మా మామయ్య గారు రాననుకున్నాం కానీ వచ్చారన్నమాట. ఇంకా మా తరపున అయితే కనుక ఇంకెవరు రాలేదండి, ఇంకెవరు లేరు చెప్పినా కూడా. ఇంకా మేము ఉండేది ఇంటి దగ్గర మాకు పెద్దగా ఎవరు తెలియదు మాట అండి. మాకైతే మా అత్తయ్య గారు అయితే కనుక లాస్ట్ వచ్చిందన్నమాట, అందుకే వీడియో తీస్తున్నాను. మా మామయ్య గారు ముందే వచ్చారు కానీ వీడికైతే ఆటో దొరకలేదండి. పైగా చలిగా ఉంది కదా, పాపం ఈవిడ కూడా పొద్దున్నే రెడీ అవ్వాలంటే అందరూ చలినీళ్ళు చేసి వస్తుంది. ఇంకా ఆ టైంలో రావాలంటే కష్టమే, కానీ కాకపోతే లేట్గా వచ్చింది. స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేసింది, నేను ఇంకా స్టార్ట్ ఏం కాలేదు. స్టార్ట్ అయ్యే టైంకి అయితే తను కూడా వచ్చేసింది మాట అండి. వచ్చేసి ఇంకా అందరికి ఇతను కనిపిస్తున్నారు కదా, మా ఆయన గారి ఫ్రెండ్ అండి. అతను అయితే కనుక ఒక నెయ్యికాయ అయితే ఇస్తానన్నారండి. ఇంకా సరే అని చెప్పేసి మా అదే పంతులు గారు అయితే ఎవరి దాళ్ళే పట్టుకెళ్ళాలన్నారు. ఎందుకంటే మనం కష్టపడి 41 దీక్ష చేస్తాము, అది కొండెక్కి కష్టపడి మన తిరుగుతాము, అవి మన అదే అలాగా ఎవరు ఇది నెయ్యికాయ ఇచ్చినా ఫలితం ఉండదు ఎందుకు అన్నారు పంతులు గారు. కాకపోతే ఇక అతను ఇస్తాన్నారు కదా అని చెప్పేసి మా ఆయనగారు సరే ఇంకా అతను ఇస్తాన్నారు కదా అని చెప్పేసి మా ఆయనగారు తీసుకున్నారు మాట అండి. ఇంకా అతను నెయ్యి అతను తీసుకొచ్చారు, అతను కొబ్బరికాయ అతను తెచ్చుకున్న మాట ఇందులో పెట్టారు మాట అండి. సరే అని చెప్పి పూజ అయితే స్టార్ట్ చేసేసారు మాట అండి. ఇంకా వీడియో షార్ట్ రూపంలో తీసారు కొన్ని అయితే, మా ఆయనగారు మా స్వామి ఫోన్లో అయితే అప్లోడ్ చేశారండి. అవి అయితే కనుక అవి షార్ట్స్ రూపంలో తీసారన్నమాట ఎక్కువగా అయితే. ఇవైతే నేను పూజ కోసం తక్కువే తీసాను, ఇంకా లాంగ్ అయితే తీసాను కానీ ఇందులో యాడ్ చేయలేదు, ఎందుకంటే చాలా ఎక్కువ లాంగ్ అయిపోతుంది వీడియో అయితే కనుక. 25 నిమిషాలు 30 నిమిషాలు వచ్చేస్తుంది. అందుకనే నేనైతే మొత్తం వీడియో కొన్ని అయితే క్లిప్స్ అయితే లేపేసాను అనమాట, కొంచెం ఇంపార్టెంట్ పెట్టాను అనమాట అండి. కన్యాస్వామి కాబట్టి కన్యాస్వామికి ఫస్ట్ అయితే చేశారన్నమాట అండి అన్నీ. తర్వాత వచ్చేసి ఇంకా కన్యాస్వామి కాబట్టి బియ్యం కూడా కన్యాస్వామికి వేసారన్నమాట అండి. వీళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా అయితే కనుక ఈ కన్యాస్వామికి జనాలు అయితే వచ్చారు. మా కోసం కొంతమంది మేము చెప్పాను కదా మామయ్య గారు, మేము వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అంటూ కొంతమంది అయితే చెప్పిన వాళ్ళు వచ్చారు, కొంతమంది అయితే రాలేదండి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అయితే కొంతమంది రాలేదన్నమాట. చాలా మార్నింగే కదా మేము పెట్టింది, ఆ టైంకి అయితే కొంతమంది రాలేనమన్నారు. తర్వాత వచ్చేసి బియ్యం ఇంకా అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఎవరన్నా తెలుసుకోవాలంటే కనుక మా ఆయన గారు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసాము, అందులో చూడండి. తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే కనుక నేను ఇంకా ఈ వీడియో అయితే కనుక ఇంకా అదే లాస్ట్కి అయితే వచ్చేసింది. అందరూ మనకి మిరుముళ్ళు బియ్యాలు అయితే వేస్తారు, ఫస్ట్ అయితే వాళ్ళైతే వేస్తారండి. ఆ తర్వాత అయితే అదే ఇంకా తర్వాత పెద్దలు మా మామగారు, తర్వాత వచ్చేసి మా అత్తగారు నేను అన్నట్టు వేసేసామంటే బియ్యాలు అయితే కనుక అన్నీ అందరికీ బియ్యం అయితే ఇంకా విరుముళ్ళు అందరికీ వేసామండి, ఒకరికి కాదు మా ఆయన గారికి కాదు, కన్యాస్వామికి వేసాం, పక్కన గురుస్వామి ఉన్న అతను కూడా వేసామాట అండి. ఇంకా అందరికీ వేసేకైతే విరుముళ్ళు అయితే కట్టేసారన్నమాట అండి. ఇంకా ఫస్ట్ అయితే విరుముళ్ళు కట్టేటప్పుడు ఇంకా అందరూ ఫస్ట్ అయితే వాళ్ళతో ఇచ్చారు కదా, ఇవన్నీ అందులో వేసి కూడా ఇంకో నేతికాయ ఇంకో చాలా వేస్తున్నారు, అందులో జాకెట్ ముక్కలు కట్టని అవన్నీ కూడా స్వామి అయితే వేయించారన్నమాట. వేయించేసి కట్టేశారు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో పెట్టించారన్నమాట. మా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మామయ్య గారు కదండి, ఇంకా మామయ్య గారితో అయితే పెట్టించారన్నమాట అండి. ఇంకా అసలు మామయ్య గారు రారనుకున్నాను, కాకపోతే బాగా వచ్చిన ఇంతకుముందు అయితే మా అక్క వాళ్ళు గట్ట వచ్చేవారు, ఇంకా వాళ్ళు ఎవరు ఇక్కడ లేరండి, హైదరాబాద్లో ఉన్నారు, అందుకే రాలేదు. పైకి వచ్చి మా బావగారు అయితే వస్తున్నారు, ఫోన్ నెంబర్ మిస్ అయిపోయింది మాట, ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మార్చుకున్నారట, మాకు మొన్న వచ్చేటప్పుడు ఇచ్చారు కానండి. అదైతే మేము ఫీడ్ చేయలేదు అనమాట, రాయకపోవడం వల్ల అయితే కన్ఫ్యూజ్ అయిపోయమాట, దానివల్ల అయితే అతనికి ఫోన్ చేయలేకపోయాము. ఇంకా అందుకే కొంతమంది వచ్చే వాళ్ళు చాలామంది చెప్పాం కానీ ఇంత ఎర్లీ మార్నింగ్ 6:30కి సెల్లో రావాలంటే రాలేకపోయారు, కొంచెం లేట్గా అయితే వచ్చాను. మా ఆయన గారి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు కానివ్వండి. ఒక అతను అయితే కనుక నేను చివరిలో చూపిస్తాను చూడండి, డబ్బులతో రెడీ చేసింది, మరి అతను రెడీ చేసి అక్కడ ఆన్లైన్లో బుక్ చేసి నాకు తెలియదు కానీ చాలా బాగుంది మటన్ అయితే కనుకండి. అంత ఎర్లీ మార్నింగే వస్తే రానకు కుదరదని ముందు రోజు నైటే మాకైతే ఇస్తారన్నమాట అండి. అదైతే నేను వేసానమాట మెల్లో అయితే చివరిలో ఉంటా చూడండి. తర్వాత అయితే పెద్దవాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోమంటారు కదా, మావయ్య గారే కదా మా ఇంట్లో పెద్దవాళ్ళు, తర్వాత మా అత్తయ్య గారు, ఇంకా అందుకే మావయ్య గారు అయితే కనుక ఆశీర్వాదించారు, కొంచెం డబ్బులు అయితే ఇచ్చారన్నమాట అండి. ఇంకా అందరూ ఇంకా మాట్లాడుకుంటున్నారు, విరుముళ్ళు అయితే అయిపోయినాయండి. అయిపోయాక అందరూ వచ్చేసి ఇంకా ఇతను కనిపిస్తున్నారు, అన్నీ అయితే అవుతారన్నమాట అండి. ఇతను షాప్లో అబ్బాయి తెలిసిన అతను అండి, ఇతను కాదు వేరే అతను వచ్చారన్నమాట అండి. అలానే ఇంకా అతను అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు, మేము అందరం కూడా తీసుకున్నామండి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎవరన్నా కానీ మనకి ఇంకా అయ్యప్ప సమానం కాబట్టి
పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వచ్చి స్వామి దగ్గర అయితే ఇంకా తీసుకున్నాము. తర్వాత అయితే కనుక ఇలా మాలలు అయితే ఏమన్నారన్నమాట అండి. నేనైతే వేసాను. వేసిన తర్వాత అయితే ముగ్గురికి ఫోటోషూట్ అయితే పెట్టుకున్నారన్నమాట అండి. కనిష్టం ఉన్నారు కదా గుర్తుగా ఉంటుందని చెప్పేసి అదే ఇలా ఫోటోషూట్ అయితే పెట్టుకున్నారు. మేమైతే పెద్దగా తీసుకోలేదు, ఇంకో 3 ఫోటోలు అలా తీసుకున్నాం అంతే అండి. ఇక్కడైతే కనుక విరుముళ్ళు అయిపోయాక స్వాములందరికీ మొత్తం అందరికీ విరుముళ్ళు అయితే నెత్తిమిట్టేసి మొత్తం అంతా కలిపి ఇలాగా ముగ్గురు కలిపి ఇలా గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణ చేయమన్నారు అన్నమాట అండి. ప్రదక్షిణ చేసేసి 3 సార్లు ప్రదక్షిణ చేశాక ఆ తర్వాత అయితే కనుక ఇంకా టైం అయితే చాలా సేపు అయితే అక్కడ ఉన్నాం లేండి. మేము టిఫిన్ కూడా తిన్నాం అక్కడైతే కనుక. కన్యాస్వామి వాళ్ళు అయితే వాళ్ళ అమ్మగారు టిఫిన్ అయితే తీసుకొచ్చారన్నమాట. టిఫిన్ కూడా తిన్నామండి. తినేసాకైతే కనుక ఇక్కడ ఇలా ప్రదక్షిణ చేసిన తర్వాత అయితే ప్రదక్షిణ చేయకముందు చాలా టైం అయితే ఉంది. 7:15 ఏదో టైంకి అయిపోయిందండి. అయితే చాలా తొందరగా అయిపోయింది అనమాట. అయిపోయాక చాలా టైం అయితే ఉంది. ట్రైన్ చూస్తే 10 దాటాకండి. అందుకోసమే మనకి 7 గంటలకు అయిపోయింది. ఇంకా 3 గంటలు అయితే ఉంది. అక్కడ చాలా సేపు అయితే కూర్చున్నాం. మేము అత్తయ్య గారికి టీ కూడా తెచ్చారన్నమాట. మార్నింగ్ నుంచి ఏం తాగలేదు కదా, టీ తెచ్చి కొంచెం వేసి ఇచ్చారన్నమాట. ఆ టీ అయితే తాగాము. తాగేసి ఆ లోపల టిఫిన్ అయితే పెట్టారన్నమాట. తినేసి ఇక్కడ చాలాసేపు కూర్చున్నాకైతే మొత్తం అంతా ప్రదక్షిణ చేసామాట. చేసేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. చాలాసేపు అయితే ఇక్కడైతే ఉన్నామండి. ఉన్న తర్వాత అయితే కనుక ఇంకా తర్వాత అయితే ఇంకా ట్రైన్కి అయితే టైం అవుతుందని ఇంకా బయలుదేరమాట అండి. ఇంకా మా అత్తయ్య గారు కూడా వస్తాన్నారు కానీ వద్దనేసారు. లేట్ అవుద్దని చెప్పేసి నేనైతే పిల్లల్ని తీసుకెళ్తున్నాను అనమాట అండి. మా బాబుని తీసుకెళ్తున్నాను. ఇంకా వేరే అతనితో ఎవరు రాలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే మరి కన్యాస్వామితో ఒక అతను ఎవరు వచ్చారన్నమాట అండి. ఇంకా మాకైతే మేమైతే ఆటో మీద బయలుదేరే ముందు ఆటో మాట్లాడారన్నమాట. ఇంకా ఆటో మీద అయితే మేము వెళ్తున్నమాట. ఇంకా అందరం బయటకు వచ్చి నుంచున్నాము ఆటో కోసం పెడితే. ఇప్పుడు కూడా ఆటో ఎక్కువ ముందు అయితే వెనక తిరిగి చూడకూడదంట. ఇంకా అందుకనే వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారన్నమాట. కన్యాస్వామి సరే అదే మా గురుస్వామి సరే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయారు అన్నమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరి ఇక్కడి నుంచి అయితే నాకు చాలా బెంగ వచ్చిందండి. నిజంగా మా స్వామి అయితే ఫస్ట్ మమ్మల్ని వదిలి వెళ్ళడం. ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము అందరం కలిసి వెళ్తాం మాట అండి. కానీ ఇదే ఫస్ట్ టైం మాకు ఇలాగ అయితే శబరిమల మమ్మల్ని కూడా తీసుకెళ్ళి కానీ ఆడవాళ్ళు అసలు ఇంకా అందుకోసమే తీసుకెళ్ళదండి. కాకపోతే నిజం చెప్పాలంటే అక్కడైతే చాలా భయం వేస్తుంది ఫస్ట్ అయితే. ఎందుకంటే అక్కడ శబరిమలలో చాలా వైరస్ ఉంది, ఇలాగ చాలా రద్దీగా ఉంది, ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే నాకు చాలా బెంగ వచ్చేసిందండి. ఎందుకంటే ఒక్కరే వెళ్తున్నానండి, వీళ్ళు అంతమంది వెళ్తున్నా కానీ ఎంతలో మనసులో ఏదో బెంగ ఉండదు కదా, ఆ బెంగ పడిపోయినాయి. అయితే నిజంగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పేసి దేవుడిని దండం పెట్టుకున్నాను బాబు. ఎందుకంటే నాకు వచ్చే వరకు చాలా బెంగ అయితే వచ్చేసింది. తర్వాత అయితే కనుక ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. నిజంగా ఆ దేవుడి దేవుళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంత చక్కగా జరిగిందని ప్రయాణం అయితే కనుక ఆ వీడియో అయితే షార్ట్ రూపంలో మా ఆయనగారు అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు చూడండి. ఎంత చక్కగా చాలా చక్కగా ఎంత బాగా కుదిరిందంటే. వీళ్ళతో పాటు ఇంకా 11 మంది అయితే స్వాములు అయితే వేరే ఊర్లు ఎక్కుతారన్నమాట అండి. వాళ్ళందరూ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, చాలా సంవత్సరాలు అయితే వేసిన వాళ్ళు అంటండి. దానివల్ల వీళ్ళకి అన్ని సేఫ్టీగా అన్నీ బాగా కుదిరాయి అంటే. ఎక్కడ కానీ తిండికి కానీ దేనికి కానీ ఎటువంటి పూజకి కానీ ఎటువంటి లోగుట్లు లేక అన్నీ బాగా జరిగాయి అంటండి. అవన్నీ అయితే కనుక మా ఆయన గారు షార్ట్ రూపంలో మీకు అప్లోడ్ చేస్తుంటారు చూడండి. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కనుక రైల్వే స్టేషన్ వచ్చాం. మా అమ్మాయి చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే మేము ఎక్కుతాం అనుకుంటుంది. వాళ్ళ స్వామి వాళ్ళ నాన్నగారు స్వామి ఎక్కే వరకు తనకి తెలియదండి పాపం. తను ఎక్కుతా అదే మేము ఎక్కమని పాపం తెలియదు. ఎంత పేసి పెట్టిన చాలా పేసి పెట్టేసిందండి. ఆ రోజు ఇంటి వరకు వచ్చిన ఈవినింగ్ వరకు అలా అడుగుతూనే ఉంది నాన్న అని. ఎందుకంటే తనకి చాలా ఎక్కువ అలవాటు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి.